తవానుభూతి సంభూత ప్రీతికారిత దాసతాం దేహి మే కృపయా నాథ న జానే గతిమన్యథా. అత్యంత పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ కార్తీక మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ కార్తీక మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి దామోదరనామధారి అయినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ కార్తీక మాసంలో ఎంతగా మనం ఆరాధన చేస్తామో అంతగా గొప్పదైనటువంటి ఫలాలను, మోక్షాన్ని మనమందరం కూడా పొందేటువంటి అర్హతను సముపార్జించుకోగలుగుతాం. భగవంతుడు ఎంతో దయతో మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ జీవితంలో మనకంటూ ఒక కర్తవ్యం ఏదైనా ఉన్నదా అంటే భగవత్ సంసేవనం తప్ప మరొకటి ఏది కూడా కాదు. అందుకే అంటూ ఉన్నారు, తవానుభూతి సంభూత ప్రీతికారిత దాసతాం దేహి మే కృపయా నాథ న జానే గతిమన్యథా. అన్యథా గతి న జానే, నాకేమీ తెలియదు. నాకు ఈ లోకంలో ఒకే ఒక్కటి తెలుసు, మహాభక్తులు భాగవతులు అంటూ ఉన్నటువంటి మాట, తవ అనుభూతి సంభూత ప్రీతికారిత దాసతాం. నీ యొక్క అనుభూతితో నేనందరం కూడా గొప్పదైనటువంటి కైంకర్యంతో, నీ కైంకర్యంలో ఉండేటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఒక దాసభావంతో నీ సేవలో ఉండేటువంటి ఆ ఆనందం ఉన్నది కదా గోవింద, ఎంత గొప్ప ఆనందమయ్యా అది. ఆ ఆనందాన్ని నేను అనుభవిస్తూ ఉన్నా. ఆ ఆనందం కన్నా మించినటువంటిది ఈ లోకంలో ఇంకొకటి ఏది లేదనేటువంటి సత్యాన్ని నేను తెలుసుకున్నాను. కాబట్టి అదొక్కటి నాకు ఇవ్వు చాలు, ఇంకేమీ వద్దు. నాకు పెద్ద పెద్ద కోటాను కోట్ల ఆస్తులొద్దు, గొప్ప గొప్ప పదవులు అంతకన్నా వద్దు. నాకు కావలసినటువంటిది ఒకే ఒక్క కోరిక, ఇది నిజమైనటువంటి భక్తుల యొక్క భాగవతుల యొక్క కోరిక. తవానుభూతి సంభూత ప్రీతికారిత దాసతాం దేహి మే కృపయా నాథ. దేహి మే కృపయా నాథ, హే నాథ దేహి, నాకు ఇవ్వవయ్యా, అనుగ్రహించవయ్యా. దేహి మే కృపయా నాథ న జానే గతిం అన్యథా. న జానే గతిం అన్యథా, నేను వేరొక గతిని నాకు తెలియదు, నేను ఎరుగలేదు. ఇది కదా నిజంగా మనం కోరుకోవలసినటువంటి కోరిక ఆ గోవిందుణ్ణి ఉద్దేశించి. ఈ ఒక్క కోరిక మనం కోరుకోగలిగేటువంటి స్థితిలో ప్రతి ఒక్క క్షణము కూడా ఈ లోకంలో మనం జీవనాన్ని గడపగలిగాము అంటే చాలు, మనం అదృష్టవంతులం. మనము ఏ క్షణము కూడా అధర్మ మార్గము వైపుకి కన్నెత్తి కూడా చూడకుండా అదృష్టవంతులమై ధర్మ మార్గంలోనే ముందుకు వెళ్ళగలిగేటువంటి గొప్ప ఆత్మస్థైర్యాన్ని మనమందరం కూడా అదృష్టాన్ని పొందగలుగుతాం. కాబట్టి ఇటువంటి గొప్పదైనటువంటి కోరికను మనమందరం కూడా గోవిందుణ్ణి ఉద్దేశించి కోరుకోవాలి. తవానుభూతి సంభూత ప్రీతికారిత దాసతాం దేహి మే కృపయా నాథ న జానే గతిమన్యథా. మరి ఈ కోరికను మనమందరం కూడా కోరుకునే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున నవంబర్ 13వ తేదీ కార్తీక మాస కృష్ణపక్ష నవమి తిథి. ఈ రోజున నవమి తిథికి అధిదేవత దుర్గా అమ్మవారు. దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ఈ రోజున ఎంతో గొప్పదైనటువంటి ఫలాలను మనందరికీ ఇక్కడ అందజేస్తుంది.
అదేవిధంగా ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం. మఖా పితాచ పైత్రస్య మేఖలా పితృభంతథా అని నక్షత్ర నిఘంటువు చెబుతోంది. ఇది పితృదేవతాకమైనటువంటి నక్షత్రం. ఈ రోజున మన పితృదేవతా స్మరణము, వారి యొక్క ఆరాధనము చక్కనైనటువంటి వంశాభివృద్ధి రూపమైనటువంటి ఫలాన్ని మనందరికీ కూడా కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారము గురువారం. ఈ గురువారము రోజున గురుగ్రహ ఆరాధన. గురుణా దేహ పుష్టిశ్చ బుద్ధిపుత్రార్థ సంపద అంటారు. మరి ఈ ఫలాలన్నీ కూడా గురుగ్రహ ఆరాధన ద్వారా మనం చక్కనైనటువంటి బుద్ధి ప్రపత్తులను, ఆయురారోగ్యాలను మనం అందరం కూడా పొందగలుగుతాం. మరి ఈ తిథివార నక్షత్రముల యొక్క తత్వాన్ని తెలుసుకొని ఆ తిథివార నక్షత్ర అధిదేవతల యొక్క ఆరాధన చేస్తూ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ కార్తీక మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా కమప్యనవదిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో ఈనాడు మనం ఆ శరణాగతి విధానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆనుకూల్యస్య సంకల్పః ప్రాతికూల్యస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వాసః గోప్తృత్వవర్ణం తథా ఆత్మనిక్షేపకార్పణ్యే షడ్విధా శరణాగతి అని దేశికుల వారు రహస్యత్రేసారంలో తెలియజేశారు. అంటే భగవంతుడి యందు శరణాగతి చెయ్యాలి. ఆ శరణాగతి చేసే సందర్భంలో ఎటువంటి అంగములు దాంట్లో ఉంటాయి, అంగి ఏది, పంచాంగమని కూడా చెప్తూ ఉంటారు. ఒకటి అంగి అయితే మిగతా అంతా అంగములుగా ఉంటాయి. ఇచ్చట ఏమైందంటే ఆనుకూల్యస్య సంకల్ప, భగవంతుడికి ఎల్లప్పుడూ కూడా అనుకూలంగానే ఉంటాను అనే సంకల్పం చేసుకోవాలి. సంకల్పం అంటే మానసం కర్మ సంకల్పం అన్నారు. అంచేత ఆ భగవంతుడికి అనుకూలంగా ఉండడం అంటే భగవంతుడు ఏ శాస్త్రాల్ని ప్రవర్తింపజేశాడో దాని అంతటినీ కూడా మనం చక్కగా చదివి దాని ప్రకారంగా నడుచుకోవడం, అదే సంకల్పం, అదే అనుకూల సంకల్పం. వేదాలలో చెప్పబడినటువంటి విషయాలు, విధి నిషేధాలు ఉన్నాయి. ఈ పని చేయి, ఈ పని చేయకూడదు. కాలంలో ఈ కాలంలో వేదంలో చెప్పబడినటువంటి విషయాలు మనం అనుష్ఠించాలి. వేదం మనకేం చెప్పింది? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ అని వేదం తెలియజేసింది కదా. అంటే తల్లిని గౌరవించాలి, తండ్రిని గౌరవించాలి, ఆచార్యుణ్ణి గౌరవించాలి, అతిథిని కూడా పూజించాలి. ఇదే వేదం తెలిపింది. ఎందుకోసమంటే ఏతద్వారా శ్రీ వెంకటేశ్వరి యొక్క కృపను మనం పొందవచ్చు. అటువంటి ఆ తల్లి యందు భక్తి, తండ్రి యందు భక్తి, ఆచార్యుని యందు భక్తి, అతిథిని యందు భక్తి సలిపి ఆ భగవంతుని యందు భక్తి సలిపితే చాలు, ఆ శ్రీ వెంకటేశ్వరుడు మనల్ని కాపాడుతాడు. వల్ల ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం అన్నప్పుడు భగవద్విరోధములైనటువంటి విషయాలను వదిలేయాలి.
అంటే భగవంతుని సేవించుకోవాలి అంటే నిద్ర పనికిరా, అదే ప్రకారంగా ఆలస్యం పనికిరా, ఉత్సాహంతో భగవంతుణ్ణి మనం కొలవాలి. ఈ భగవంతుడు మనకు ఈ జన్మనిచ్చాడు. ఈ మానవ జన్మని ఇచ్చినప్పుడు మానవ జన్మను సార్థకం చేసుకోవాలంటే కలియుగ ప్రత్యక్ష అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించాలి. సులభంగా దర్శించాలా? కాదు, కష్టపడైనా దర్శించు. ఎలా దర్శించాలి అంటే ఆ అలిపిరి మార్గం గుండా వెళ్ళి దర్శించుకోవచ్చు, శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కూడా దర్శించుకోవచ్చు. కానీ భక్తి ముఖ్యం. భక్త్యా క్రీతో జనాది. ఇది విహారయాత్ర చేయకూడదు, తిరుమల యాత్ర. అందువల్ల భక్తి యాత్రగా ఉండాలి. అంచేత ఇక్కడ ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం అన్నప్పుడు ఆ స్వామివారికి సంబంధించినటువంటి విషయాలను తప్పితే మిగతా ఏ విషయాల్లో కూడా మనకు ఆసక్తి ఉండకూడదు, అనాసక్తి ఉండాలి. అది మాత్రమా? రక్షిష్యతీతి విశ్వాస. ఇది చాలా ముఖ్యం. భగవంతుడొక్కడే మనను రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసం ఉండాలి మనం. అది లేకపోతే భగవంతుడు ఎలా రక్షిస్తాడు, ఎలా కాపాడుతాడు మనల్ని? ఈనాడు ఒక దేవతను, తదుపరి రోజు ఒక దేవతను, ఇలా అన్ని దేవతను పూజించడం కన్నా కూడా ఆ దేవాది దేవుడైనటువంటి రాజాధిరాజు అయినటువంటి కలియుగ ప్రభు అయినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఒక్కరిని మనం దర్శిస్తే చాలు, ఆయన్ని శరణాగతి చేస్తే చాలు, అన్నీ కూడా మనకు సమకూరుతాయి. ఇహలోక సౌఖ్యం, పరలోక సౌఖ్యం కూడా దొరుకుతుంది. అంచేత రక్షిష్యతీతి విశ్వాస. గోవింద 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 అని ఆ గోవిందుని యొక్క పాదాలని పట్టుకోండి. ఆ విశ్వాసాన్ని మీరు పొందండి. గోప్తృత్వ వరణం, గోప్త రక్షకుడు ఇతనేనే, అతన్ని మాత్రమే తీసుకోండి. ఆత్మనిక్షేప కార్పణ్యం. మన యొక్క ఆత్మను భగవంతునికి రక్షించాలి, భగవంతుని యందు సమర్పించాలి. అంతా కూడా భగవంతునిదే కదా ఇవన్నీ కూడా. ఆత్మనిక్షేప కార్పణ్యం కృపణత. ఈ ప్రకారంగా 6 రకాలైనటువంటి శరణాగతి అంటే, శరణాగతి స్వరూపం ఏమిటి అంటే ఇలా ఉండాలి. చాలామందికి తెలియదు ఎలా శరణాగతి చేయాలో తెలియదు. అంటే డబాల్లో పడిపోవడం శరణాగతి కావచ్చు. ఏమీ తెలియనటువంటి వాడికి అదే ముఖ్యం. అంటే భగవంతుడున్నాడు. దేవదేవుడు కూడా మంచి పండితుణ్ణి కాపాడాలి అని అనుకోడు, ఏమీ తెలియనటువంటి వాడిని కాపాడాలి అనుకుంటాడు. కారణం ఏమిటంటే అతని యందు ఉన్నటువంటి నిశ్చలమైన, నిష్కలంకమైనటువంటి, నిర్మలమైనటువంటి భక్తిని భగవంతుడు చూస్తాడు. భక్త్యా క్రీతో జనార్దన అన్న రీతిగా ఆ భక్తి చేత భగవంతుడు వశమవుతాడు. అందువల్ల ఆ గోవింద నామోచ్చారణం మనం చేస్తూ శ్రీనివాస స్వామిని, వెంకటేశ్వర స్వామిని మనం కొలిస్తే చాలు. గోవిందేతి సదాస్నానం, గోవిందేతి సదా జప, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం అన్న రీతిగా ఆ గోవింద నామోచ్చారణం చేస్తూ తిరుమలకి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మన యొక్క జన్మ ధన్యమైనది. కనుక భక్తులారా, మనమందరం కూడా ఈ శరణాగతి తత్వాన్ని అవలంబించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదార విందాలను ఆశ్రయించి తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పల్లెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరి
వెలసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. సమస్త మానవజాతి యొక్క శ్రేయస్సును ఆకాంక్షించి విశ్వశ్రేయ కావ్యం, వాక్యం రసాత్మకం కావ్యం ఇత్యాది అలంకార సూక్తులకు ఉదాహరణప్రాయాలుగా ఎందరో మహర్షులు, ఆచార్య పురుషులు మనకెన్నో గొప్ప సందేశాలు ఇచ్చారు. శంకర భగవత్పాదుల వారు శివానందలహరిలో ఒక మహత్తరమైనటువంటి శ్లోకం ఉందండి. కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణిగణౌ శిరస్థే సీతాంశౌ చరణయుగళస్థే కిలశుభే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. మనం ఎవరికైనా ఏదైనా ఒక వస్తువు ఇవ్వదలుచుకున్నాం అనుకోండి, వారి దగ్గర లేని వస్తువు ఇస్తే వాళ్ళు ఆనందపడతారు. ఉదాహరణకు పేదవాడు, వాడికి అన్నం పెట్టాం అనుకోండి, తృప్తిగా షడ్రసోపేత భోజనం పెడితే బాగా ఆనందంగా తింటాడు. అలాగే ఒక పేద విద్యార్థికి బట్టలు తీసుకోవడానికి డబ్బు లేదు, జీతం కట్టడానికి డబ్బు లేదు, మనం డబ్బు ఇచ్చామంటే వాడు ఆనందపడతాడు. అలా మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వదలుచుకున్నప్పుడు వాళ్ళ దగ్గర లేని వస్తువు ఇస్తే ఆనందపడతారు, కానీ వారి దగ్గర ఉన్నదే ఇచ్చినప్పుడు ఆనందం ఎందుకుంటుంది? అలాగే మనమంతా కూడా జీవాత్మలం, జీవులం. పరమాత్మకు ఏమి సమర్పించుకోగలమండి? మనము ఏమి ఇవ్వగలం? ఆయన దగ్గర ఏది లేదు, అన్నీ ఉన్నాయి. శంకర భగవత్పాదుల వారు చెప్తున్నాడు, ఓ పరమాత్మ, పరమశివ, కరస్తే హేమాద్రవు, నీ చేతిలో బంగారు కొండలున్నాయి. చరణ యుగళస్థే కిలశుభే, నీ పాదపద్మాల దగ్గర అష్టైశ్వర్యాలు ఉన్నాయి. శిరస్థే సీతాంశవు, నీ శిరస్సు పైన అమృతాన్నిచ్చే చంద్రుడున్నాడు. మరి గృహస్థే స్వర్భూజాముర సురభి చింతామణి గణవు, కైలాసంలో నీ యొక్క ఆ పరమ పవిత్రమైనటువంటి నిలయానికి చుట్టూ కూడా కల్పవృక్షాల సమూహాలు ఉన్నాయి, పొదలు ఉన్నాయి. ఒక్కొక్క కల్పవృక్షానికి కోరిన కోరిక ఇచ్చే శక్తి ఉంది. మరి అన్ని కల్పవృక్షాలు ఉంటే నీకు ఏమి లోటు ఉంది? ఇన్ని నీ దగ్గర ఉండగా ఈ జీవుడు ఏమి ఇవ్వగలడు స్వామి? నీ దగ్గర లేనిది ఏమున్నది? ఒక్కటి ఉందండి. అది ఏమిటంటే చాంచల్యభూయిష్టమైన మనస్సు. అది జీవునికి ఉంది కానీ పరమాత్మకు లేదు. పరమాత్మకు చాంచల్యభూయిష్టమైన మనస్సు ఎందుకు ఉంటుంది? ఆయన నిత్య వైభవుడు, నిత్యము ఏకాగ్రతాబంధురశీలుడు, మహాయోగి. యోగులకే యోగి పరమాత్మ అంటే. కాబట్టి జీవుడు ఏం చేయాలి? పరమాత్మ దగ్గర లేని వస్తువును సమర్పించాలి. ఆ లేని వస్తువు ఏమిటి? మన దగ్గర ఉన్న చాంచల్య భూయిష్ట మనస్సును మనం పరమాత్మకి ఇచ్చేసామంటే పరమాత్మ ఆనందిస్తాడు. అంటే ఏమిటి? ఎప్పుడైతే మన చాంచల్యాన్ని మనం పరమాత్మకు అర్పణం చేస్తున్నామో ఇంకా మనం చంచలించే అవకాశం లేదు. నిర్మలమైన, నిశ్చలమైనటువంటి, నిర్వికారమైనటువంటి ఒక యోగ భావన ఆ జీవుని కలుగుతుంది. అపరిమితములైన యజ్ఞాలు వడిచేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి తపముగా ఫల పరిత్యాగంబు గావించు కపురుల గరిమల కర్మయోగి. అన్ని చేతలను బ్రహ్మార్పణ విధి చేయ మన్నించు బుద్ధులకు మరుగుజెప్పి ఉన్నత పదముల కొనరంగ కరుణించు పన్నగశయనుడే బ్రహ్మయోగి అని అన్నమాచార్యుల వారు అన్నాడు. తానే ఎందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి. ఎప్పుడైతే మనం జ్ఞానయోగాన్ని ఆశ్రయిస్తామో, సత్కర్మయోగాన్ని ఆశ్రయిస్తామో, భక్తి యోగంతో పరమాత్మకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తామో, అప్పుడు మన చాంచల్యభూయిష్టమైనటువంటి అంతరంగాన్ని మనం ఆ పరమాత్మకు అర్పించిన వాళ్ళం అవుతాం. అలా అర్పించినప్పుడు ఆ పరమాత్మ ఆనందిస్తాడు. పనికిరాని చాంచల్యభూయిష్టమైన మనసు పరమాత్మ ఏం చేసుకుంటాడండి? ఆయన ఏం చేస్తాడు? ఆ చాంచల్యభూయిష్టమైన మనస్సులో ఉండే చాంచల్యం పోగొట్టి తిరిగి మనకే ఇస్తాడు. అంటే జ్ఞాన ఖడ్గాన్ని మన వరలో చెక్కుతాడు ఆయన పరమాత్మ. జ్ఞాన ఖడ్గం ఎక్కడ తళతళాన్ని మెరుస్తూ ఉంటుందో, జ్ఞానం ఉన్నప్పుడు సకల సత్యాలు తెలుస్తూ ఉంటాయి, ధర్మాలు తెలుస్తూ ఉంటాయి, గ్రంథాలన్నీ అర్థమవుతూ ఉంటాయి, మనం అన్నీ బాగా గ్రహించగలం. కాబట్టి మేధా దక్షిణామూర్తి తత్వం అంటే ఇదే. శంకర భగవత్పాదుల వారు బోధించిన తత్వం ఇదే.
అన్నమాచార్యుల వారు సంకీర్తనలో చెప్పిన తత్వం కూడా ఇదే. కాబట్టి మన మనస్సును సమర్పణ బుద్ధితో మనం ఆ పరమాత్మకు అర్పించడం నేర్చుకోవాలి. అలా అర్పించడమే ధ్యాన యోగం. భవదర్థం మా మనః కమర్థం దాస్యేహం. అయ్యా నా దగ్గర ఏముంది ఇవ్వడానికి, ఇంకా భవదర్థం నీకోసం మమ మనః నా యొక్క మనస్సే ఉందే, తీసుకో హాయిగా. చాంచల్య భూయిష్టం మనసు నీకు అర్పించేస్తున్నాను పరమాత్మ, నాకు ఇంకేమీ లేదు. నిజానికి ఈ జీవునికి ఈ లోకంలో ఏముంది? ఈ పంచభూతాత్మక ప్రకృతి అంతా కూడా పరమాత్మదే. సమస్త బ్రహ్మాండ భాండాలు పరమాత్మవే. మనం అనుభవిస్తున్నాం అవి ఆ పరమాత్మ కరుణాకటాక్షం చేత. కాబట్టి మన మనస్సును పరమాత్మకు అర్పించాలి.